ఆ చంద్రగడ్ ఎందుకు చంపారన్నా? ఒక్క పోలీసులు పోలేదాడు, వాడిని చంపారు. నాకు ఎందుకు ఎంతమంది బొచ్చు పెట్టుకున్నారు చంపుతుంటే? వాళ్ళు ఎందుకు అంటావు? నువ్వేం చేస్తున్నావు? ఆ ఏసీపీ గడు, ఆ ఏసీపీ కావాలండి మనోడిని. సత్య సత్య చూసావా? ఆ ఏసీపీ కావాలండి మన చంద్రగాడిని. ఆ చంద్రగాడు ఎప్పుడు ఎవ్వరిని ఏమనలే, మనకి పోరగాళ్ళకి తిరిగేటోడు. ఎన్నిసార్లు పోరా నీకెందుకురా ఇవన్నీ అని చెప్తుంటే బికోండా బికోండా హా అని చెప్పి నాకు తిరిగేటోడు. వాణి ఎందుకు నీకు ఇవేం అక్కర్లే, ఇవేం అవసరం లే. ఎప్పుడు ఎవరు పైసలు వసూలు చేయాలి, ఎవరిని చంపాలి, గివే 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 ఎవరు నీకు అన్ని. ఇప్పుడు మన వాళ్ళు చంపేస్తుంటే ఎందుకు రా అంట. అని చూడు, ఆడు సచ్చాడు, పడినోడు గుడి దిగి ఎట్లా పడినాడు చూడు. ఏమని ఆలోచించాడు రా. నేను ఇదే పని ఆ గురు గ్యాంగ్ వాళ్ళు చేస్తుంటే ఒక్కొక్కరిని అడ్డంగా నరికేటోళ్ళం, ముక్కలు ముక్కలుగా నరికే కొడక. మన చంద్రగిరి ఎంత నువ్వేం పెట్టినవరా? రే అది సరిగ్గా పట్టుకో. అంటే ఏసీపీని వెళ్ళామా? వాడు మనిషి కదా? ఏం మాట్లాడుతున్నాను? చూడు బీకు, ఆ పోలీసులు మనల్ని చట్ట ప్రకారం ఏం చేయలేక మనతో మన భాషలో మాట్లాడుతున్నారు. దానికి ఆ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఏసీపీని చెప్తావా? పోలీసులు చూసుకుంటారా? కుక్కల్ని కాల్చినట్టు కాల్చేస్తారు. ఇప్పుడు మాత్రం ఏంటి, సరెండర్ అవ్వమని చెప్పి అరెస్ట్ చేస్తున్నారా? చూడు బీకు, ఆ రోజు ఎన్కౌంటర్లో ఉన్న ఏసీపీని, రఫీని ఇద్దరిని చంపాలి. అప్పుడే తెలుస్తుంది ఈ భాష కనిపెట్టిందే మనం అని. మనలో ఒకడు చస్తే వాళ్ళిద్దరు చేస్తారని తెలుస్తుంది. దానికి ఏసీపీనే ఎందుకు? వేరే ఎవరైనా చంపొచ్చుగా. ఎవరిని చంపుతావు? ఇంకా పాన్షాప్కి వచ్చి కానిస్టేబుల్నా? చూడు మామా, ఇద్దరికి దిమాగ్ ఖరాబ్ అయింది. పోలీసులను చంపుతూ ఊరుకుంటారా? పోలీసు మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం మనకు గుర్తు అనుకుంటారు. మనం వచ్చేస్తామా మనం? ఇప్పుడు మాత్రం ఏంటి, వాళ్ళు ఏం చేయకపోతే బతికే ఉంటామా? భయం పుడితేనే అర్థమవుతుంది నా కొడుకులకి మనమే ఏం చేయగలమా అని.